మన ఆజ్ఞాచక్రంలో దృష్టి నిలుపుతూ అక్కడ గాయత్రి మాతను ఊహించుకోండి. గాయత్రి మాతను ఊహించుకోండి. ఊహ రాకపోయినా అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూసి అక్కడ ఊహించుకోండి. ఆజ్ఞాచక్రంలో ఇది రూపధ్యానం అండి. అమ్మవారి రూపంతో మనం మెడిటేషన్ చేస్తాము. రూపధ్యానం అత్యంత విలువైనది. నార్మల్గా చేసేదానికి రూపధ్యానానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రూపధ్యానము అంటే అమ్మ అక్కడ వచ్చి కూర్చొని ఉంటుంది. అమ్మని మనం అక్కడ ఉంది అని మనం అనుకొని